హలో! ఈ వీడియో వచ్చేసి మేము హోమ్ స్టేలో ఉన్నాము. చిక్మంగళూరు క్యాతనమక్కి అనే ప్లేస్‌లో. ఇది ఒక గాలిగుడ్డ దాని నేమ్ అయితే యాక్చువల్‌గా గాలిగుడ్డ అంటే ఏంటంటే ఒక హిల్ స్టేషన్ మీద ఓన్లీ ఒక ఇల్లే ఉంటది. వాటిని గుడ్డాస్ అంటారంట. అందుకే వాళ్ళు నేమ్ అయితే గాలిగుడ్డ అని పెట్టుకున్నారు. ఇక్కడ చూసారా? ఇవి కాఫీ ప్లాంట్స్. దానికి రెడ్ కలర్‌లోకొచ్చాయి చూసారా? ఆల్మోస్ట్ అంటే పండిపోయినాయి అన్నమాట గింజలు మొత్తము. ఎటు పక్క చూసినా గానీ ఫుల్లు గ్రీనరీ. ఒక పక్క మొత్తం గూడా కాఫీ ఎస్టేట్స్, ఇంకొక పక్క మొత్తం గూడాను ఈ ఒక్క తోటలుంటాయి గదా! అవి. సో, హోమ్ స్టే నుంచి ఆ రోజు తక్కువ మందే ఉన్నారు. యూజువల్‌గా ఏంటంటే హోమ్ స్టేలో ఫుడ్ ఎలా అంటే వీళ్ళు ఈ హోమ్ స్టే ఎనకాల వీళ్ళ ఇల్లనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇక్కడికి పంపించేస్తారు. కానీ ఆ రోజు మేమే ఉన్నామనేసి వాళ్ళ ఇంటికైతే ఇన్వైట్ చేశారు. అక్కడే తిందాము అన్నట్టు. ఇలా కాఫీ గింజలు మొత్తాన్ని ఇలా ఎండబెట్టారు. వారి మాటల్లో విందాము. స్టార్టింగ్‌లో అయితే నాకు అర్థం అవ్వలేదు. ఏంటా ఇవి అనేసి. ये क्या भैया? कॉफी కాఫీయా? कॉफी कॉफी ఓహ్! कॉफी बीजा కాఫీ బీజ हाँ। విత్తనాలు. ये इंडिया में डाल दिया कॉफी। ఓహ్! బ్రిటిష్ वाला डाल दिया? ब्रिटिश वाले इधर हमको सीखा, ये इधर आता है। वो बाबा बुडनगिरी खेमनगुंडी है ना, पहले सैंपल उधर डाले। ये बहुत रेट है अभी, 50 केजी को 12,000 ఓహ్! 50 केजी को। आप खाओ। 1200 స్వీటా? हाँ स्वीट। కాఫీ. ఇన్‌సైడ్ సీడ్సే? हाँ हाँ हाँ। తీయగా ఉంది. నువ్వు తింటావా జల్లి? खाली चिकमंगलूर, हासन, मडिकेरी कर्नाटक में 3 डिस्ट्रिक्ट, दूसरा डिस्ट्रिक्ट नहीं है। यहाँ पे है ना वो इधर एक एक टाटा कंपनी, एक एक बड़ा एस्टेट 500 एकड़, एक 1000 एकड़ है। यहाँ पे टाटा वाला. हाँ हाँ, टाटा और दूसरा लोग भी है। బాగుంది జల్లు. ಸ್ವಲ್ಪ ఇది దగ్గరగా ఏదో తిన్న దీని లోపల ఇవి ఉన్నాయి సీడ్స్. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఇంకా వీటిని ఎండబెడుతున్నాడు వీళ్ళు. అయిపోయినా ఇంకా ఇవి ఒక్కలు కదా? ఏ క్యా భయ్యా? ये सुपारी ఒక్కలు. सुपारी अरेकनट। ఇవి ఒక్కలు. దీని లోపల అయితే ఒక్కలు ఉన్నాయి. आपको इधर सुपारी, సుపారీ. इलायची और पेपर सभी इधर मिलता है। పెప్పర్ వచ్చి వాళ్ళ पेपर अच्छा है। ఇవన్నీ అవి జల్లు. हमको एक 40,000 केजी 40,000 తెలుగు మే ఒక్కలు. ఒక్కలు తెలుగు. ఇన్సైడ్ కెన్ ఐ ఓపెన్ కోల్? ऐसा। उस చూసారు కదా కాఫీ గింజల్ని ఇంకా ఒక్కలు దేంతో అవి ఆల్రెడీ క్లోజ్ అయి ఉన్నాయి. వాటిని ఓపెన్ చేస్తే మనకు ఒక్కలు ఉంటాయి. అంటే నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు. చాలా హార్డ్గా ఉన్నాయి. ఇక్కడికి కూడా తెచ్చాను వాళ్ళని ట్రై చేయమనేసి. ఇంకా వాళ్ళు టిఫిన్కి అయితే కూర్చోబెట్టారు. అంటే వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి మీరు కూడా ఒకసారి చూసేయండి. వాళ్ళు జైనీస్ అంట. జైనీస్ ఫుడ్డు కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. అంటే అంత వేరియేషన్ ఉండదు గానీ, కొంచెం కాకపోతే ఒంటికి వేడి చేసేవి మాత్రం వాళ్ళు యూజ్ చేయరంట. అంటే ఆనియన్, గార్లికు ఇంకా కొన్ని. నాకు ఈ ఫుడ్ గుర్తొచ్చి నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి ఆర్డర్ చేశాను జైన్ ఫుడ్‌ని. థాలీ అనమాట. జైన్ థాలీ. అస్సలు బాలేదు. సో, వాళ్ళిచ్చిందయితే ఇలా చిత్రాన్నము, ఇంకా దాంట్లోకి కొంచెం పప్పు టైప్ ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది చట్నీ, ఆ పక్కన స్వీట్ అనమాట. ఇక్కడేంటంటే స్వీటు, హాటు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కయితే వాళ్ళు చేసుకునేటట్టున్నారు. ఇంకొక టిఫిన్ వచ్చేసి ఇది నీరు దోస అంట. సో, నాకైతే తెలీదు. ఇక్కడ నార్మల్ దోస తెలుసు గానీ, నీరు దోస ట్రై చేద్దాం అనుకున్నా ఇంటికొచ్చిన తర్వాత. ట్రై చేస్తా ఒకసారి నీరు దోస. అంటే మనకిప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఏది కావాలన్నా గానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంటుంది గదా! ప్రతి ఒక్కరిది గూడాను.
మాకు స్టార్టింగ్‌లో అర్థం అవ్వలేదు. ఆ పప్పు ఎందుకిచ్చారో, చిత్రాన్నంలోకి తినాలి అంటే యూజువల్‌గా మనం చిత్రాన్నంలోకి కారప్పొడినో లేకపోతే మేమైతే నాకైతే యాక్చువల్‌గా ఇది ఉంటుంది గదా! మామిడికాయ పచ్చడి దాంతో అయితే నేను తింటాను. మా తినడం జూసి వాళ్ళు చెప్పారనమాట. సో, ఆ చిత్రాన్నంలోకి ఆ పప్పు టైప్ ఉంది గదా! అది. కానీ టేస్ట్ బావుంది తిన్న తర్వాత. ఇంకా తిన్న తర్వాత ఇలా బయటకొచ్చేసాము. ఇలా ఇంటి చుట్టూ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ అయితే ఏసుకున్నారు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో డిఫరెంట్ కలర్స్ ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వెరైటీ. ఇలాంటి పూలను నేను మన సైడ్ అయితే చూడలేదు. ఈ వాతావరణానికి తగ్గట్టుగా పూలు ఇవన్నీ చెట్లు చాలా బాగా ఉంటున్నాయి. అంటే ఎక్కువ వాటర్ గూడా అవసరం ఉండదు. వాళ్ళకి వాటర్ గూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇక్కడ మీరు చూస్తున్నది గులాబీ పువ్వు. గులాబీ పూలే చాలా రకాలున్నాయి. కలర్స్ గూడా ఉన్నాయి. అది గూడా ఎంత సైజు ఉందో పెద్దగా ఉంది. వాటికి బలం ఉన్నదాన్ని బట్టే గదా అవి గూడా పెరుగుతాయి. ఈ గింజల్ని ఒక పక్క మొత్తం గూడా బాగా డ్రై అయిపోయినాయి. ఇంకొకటేమో అప్పుడే కోసినయి ఉంటాయి గదా! అవి ఇంకొక పక్క ఆరబెట్టారు. ఇంకొక పక్క ఏమో ఒక్కలు ఉంటాయి గదా! వాటిని గూడా ఎండబెట్టున్నారు. ఈ కొండ మొత్తం మీద ఇలా ఒక ఇల్లు, దానికి ముందు హోమ్ స్టే అనమాట. హోమ్ స్టే మొత్తం హోమ్ టూర్ గూడా నేను మొత్తం చూపిచ్చాను గదా! చూడకపోతే ఖచ్చితంగా చెకౌట్ చేయండి. చాలా బావుంది. వీళ్ళ మొత్తం బిజినెస్ ఏంటంటే, ఈ ఇంటికి ముందు హోమ్ స్టే ఉంది. అక్కడ అరౌండ్ 40 మెంబర్స్ ఎట్ ఏ టైమ్ స్ట్రెంత్ పట్టేస్తారు ఒకసారికి. ఇంకా క్యాతనమక్కి పక్కనే ఉంటుంది సన్‌రైజ్ పాయింట్. దానికి వీళ్ళ దగ్గర జీప్స్ ఉన్నాయి. అవి గూడా వీళ్ళే చూస్తారు. ఇంకా హోమ్ ఫుడ్ గూడా వీళ్ళే ప్రిపేర్ చేసి వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేస్తుంటారు. ఇంకా ఈ కాఫీ, ఇంకా ఒక్కలు గూడా ఫార్మింగ్ చేస్తుంటారు. నేనైతే వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి తేనె, ఇంకా ఇలాచీ ఇవి ఉంటాయి గదా! మిరియాలు ఈ 3 తీసుకొచ్చాను. కానీ చాలా ఘాటుగా ఉన్నాయి. మిరియాలు యూజ్ చేస్తున్నాను. ఇలాచీ గూడా చూడ్డానికి కొంచెం వైటిష్‌లోనే ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బావున్నాయి. ఈ తేనె ఏంటంటే వీళ్ళది కాదు. ఈళ్ళ నుంచి ఒక 3 కిలోమీటర్స్ పైకెళ్తే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటదంట. అక్కడ గిరిజనులు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తా అని మాకు నెక్స్ట్ డే కల్లా ఇచ్చారు. నేను 1 కిలో అలా తీసుకొచ్చాను. నేనిక్కడ ఒక్కొక్క చెట్టు నుంచి ఒక్కొక్క ఫ్లవర్ కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత బావున్నాయో అసలు కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది. ఈ చిక్మంగళూరుకొచ్చిన తర్వాత మనం ఎక్కడికెళ్ళకపోయినా గానీ, ఇలా హోమ్ స్టేలో, ఇలా నేచర్‌లో ఇక్కడ ఒక 10 డేస్, 15 డేస్ గూడా అలా ఉండిపోవచ్చు. అంత బావుంది ప్లేస్ అయితే మాత్రం. అలా గూడా ఫెసిలిటీ ఉందంట ఇక్కడ. ఇంకా నైట్ క్యాంప్ ఫైర్ అయితే ఏస్తారు. అది గూడా మంచిగా ఎంజాయ్ జేయొచ్చు. హోమ్ స్టేకి ఒక సైడు ఒకటి ఉంది. ఇంకొక సైడ్ గూడా ఉందనమాట. అంటే ప్యారలెల్‌గా ఎంతమందొచ్చినా గానీ, ఎన్ని ఫ్యామిలీస్ వచ్చినా గానీ వీళ్ళు అరేంజ్ జేస్తున్నారు. అవును. ఈ వీడియో మొత్తంలో మీకేం నచ్చింది? వీళ్ళ ట్రెడిషన్స్ ఇవన్నీ చాలా బావున్నాయి గదా! మీకేం నచ్చిందో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాతో. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ చెట్టుకు పండిన పపాయ కట్ చేసి ఇచ్చారు. టేస్ట్ చాలా బావుందసలు. ఇదేదో చూడ్డానికి మ్యాంగో లాగా ఉంది గదా! అసలు. టేస్ట్ మాత్రం చాలా బావుంది. వీళ్ళు మాత్రం మమ్మల్ని చాలా చూసుకున్నారు ఉన్నన్ని రోజులు గూడాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ